ఈరోజు మనం కిడ్నీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మామూలుగా జస్ట్ మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే అది విజయవాడ బేస్డ్ ఆర్టికల్, బట్ జనరల్. మానవ శరీరంలో వడపోత యంత్రాలు కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయటం వీటి ప్రధాన పని. ఇవి పాడైపోతే మొత్తం శరీరం కుదేలైపోతుంది. అందుకే కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధించిన వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. కిడ్నీ బాధితులు క్యూ కొడుతున్నారు. జాగ్రత్త గమనించండి. కారణాలు ఏంటో చెప్తున్నారు వాళ్ళ అనాలిసిస్లో కానీ డాక్టర్లు చెప్పినా కానీ. జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీ వ్యాధులు బాధపడుతున్నారు, ఎక్కువగా ఉంటున్నారు. కొద్ది మందిలో జన్యుపరమైన సమస్యలు, అధిక మోతాదులో మందులు వాడిన వాళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళు ఒక పర్సంటేజ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ విజయవాడలో వాళ్ళ అవుట్ పేషెంట్ బ్లాక్ ఒక 125 మంది దాకా వస్తే పర్టికులర్ రోజున వాళ్ళల్లో 50% డయాబెటిక్ నెఫ్రోపతి దాని కారణంగా పోతున్నాయి. అంటే 50% మంది, అంటే వచ్చిన 125 మందిలో. అలానే ఇంకొక 30% మంది హైపర్ టెన్షన్ అంట, ఒక 20% మంది ఓవర్ డోస్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఒబేసిటీ. ఇది వీళ్ళు చెప్పేది. సో ఆయన డాక్టర్ గారు, నెఫ్రాలజిస్ట్ గారు చెప్పేది కూడా ఏంటంటే, జీవనశైలితో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఒబేసిటీ వారిలో కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం బాగా ఉంది. మందులు అధికంగా వాడుతున్న వారు కిడ్నీ ఫెయిలియర్ అవుతుంది. వ్యాధి వచ్చాక బాధపడే కన్నా ముందు జాగ్రత్తలు మేలు. ఈ సరే వాళ్ళు చెప్పే జీవితాలుగా వైద్యుని సిఫార్సు లేకుండా మందులు వాడకూడదు. షుగరు, బీపీని అదుపులో ఉంచుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. సో మెరుగైన వైద్యం ఇస్తున్నాం. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, కిడ్నీలని పగులుతున్నాయి. ఎందుకు పోతున్నాయి రీజను? ఎవరో పకోడీగాళ్ళు చెబుతూ ఉంటారు ఏదో డైట్లు చేస్తే పోతాయని. కానే కాదు. ఈ గ్లూకోజ్ డైట్లో చేస్తా, ఈ షుగర్కి వీటికి మందులు వాడతా దీర్ఘకాలం అట్టు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళదే. నేను మొదటి నుంచి చెప్పేది అదే. నా డైట్తో కిడ్నీలు పోతాయని ఎవడనంటే ఎడంకాలు చెప్పు తీసి లాక్ కొట్టండి నేను చెప్పే కారణం కూడా అదే. ఎందుకంటే నిజానికి పోయే కారణాలు డయాలసిస్ సెంటర్కి చూస్తే మొన్న మధ్య కూడా ఒక అజ్ఞానపు డాక్టర్ కూడా ఇదే పిచ్చివాగుడు వాగాడు. మన కౌంటర్ ఇచ్చామనుకోండి వాళ్ళకి, మళ్ళీ నోరెత్తరు. ఈ కౌంటర్లు వాళ్ళకి వెళ్తాయి. చిక్కులు మన తలకాయ కలుగులోంచి బయటకు కూడా పెట్టరండి, వెళ్తే దెబ్బ పడుతుందని. ఎందుకు అలాంటప్పుడు వచ్చి ప్రజల ముందు కూర్చొని పిచ్చివాగుడు ఎంత వాగటం? డైట్ చేస్తే కిడ్నీలు అద్భుతంగా మెరుగవుతాయి. నిజానికి మీరు విన్నారు కదా కారణాలు. డయాబెటీస్ 50% అంట, బీపీ ఒక 30%, మిగిలిన ఏదో మందులని చెప్తున్నారు. ఈ మూడు పోగొట్టేది ఎవరండి? కేవలం వీఆర్కే డైట్. ఈ మూడింటిని బాగా పెంచి 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 పోషించేది ఎవరు? ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, అలోపతిక్ మెడికేషన్. ఆ మాటకు వస్తే ఏ వైద్య విధానం అయినా సరే, మిగతాట్లో సొల్యూషన్ లేదు. కానీ పెంచి ప్రమాదకరమైన స్టేజ్ తీసుకెళ్ళేది మాత్రం అలోపతే కదా. వాళ్ళు ఒక్కసారి కావాలంటే ఎనీ హాస్పిటల్, మన హైదరాబాద్ సిటీలో ఇన్ని ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్. మీరు దేనికైనా వెళ్ళండి, అపోలోకి వెళ్తారో, మహావీర్కి వెళ్తారో, నిమ్స్కి వెళ్తారో, కిమ్స్కి వెళ్తారో, మీ ఇష్టం. డయాలసిస్ సెంటర్కి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, సేమ్ ఇదే కేసు. డయాబెటీస్ 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, కిడ్నీలకు మందులు వాడుతున్నాం. బీపీకే సేమ్ ప్రతి మందు బిళ్ళ కిడ్నీని కుళ్ళపొడి చెట్టుగా తయారు చేస్తున్నారు. అలా కాకుండా తయారు చేయమనండి, పొరపాటు కూడా తయారు చేయరు. ఎందుకంటే బోనస్ రావాలి. ఏదైనా ఒక మందు మనం ఇచ్చామంటే ఖచ్చితంగా వైద్య సమాజం, ముఖ్యంగా మందుల కంపెనీలకి బోనస్ రావాలి. కాబట్టి కిడ్నీలు పోకుండా బీపీ ట్యాబ్లెట్లు పొరపాటు కూడా కనిపెట్టరు వాళ్ళు. అట్లానే పెయిన్ కిల్లర్ల పేరుతో ఇచ్చే ఇతర మెడిసిన్స్ కానీ, బోర్డు గ్యాస్కి ఇచ్చే ఇంతకాలం ఇచ్చుకుంటూ వచ్చారు హాస్పిటల్ పెద్ద పెద్ద ప్రముఖ డాక్టర్లంతా. ర్యాంటాక్లు, రకరకాల ట్యాబ్లెట్లు కొడతా వచ్చారు, 25-30 రకాలు. అవన్నీ కూడా క్యాన్సర్ కలిగిస్తున్నాయని చెప్పి వాటిని బ్యాన్ చేశారు. వాటి వల్ల కిడ్నీలు పోతున్నాయి. అలానే అనేక రకాల పెంటాసిడ్ కానీ, యాసిడ్ కైండ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కూడా కిడ్నీలు పోతున్నాయి. ఆ ట్యాబ్లెట్ల మీద కిడ్నీ ఇంజ్యూరీని ప్రింట్ చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, పార్లమెంట్లో కూడా చెప్పారు. అంటే ఏం జరుగుతుంది? కిడ్నీలు పగట్టే వ్యవస్థ ఎంత ఉంది కదా, దీని పరిష్కారం ఏంటి? సో మన డైట్ అనగానే ఏం చేస్తారంటే, మామూలుగా మొదటి నుంచి మన డైట్ ఎదుర్కోలేక వీళ్ళు సమాధానం చెప్పలేని వాళ్ళు కిడ్నీలు పోతే ఒక పిచ్చివాగుడు మొదలుపెట్టారు. ఒక్కడ కూడా ఎవిడెన్స్ లేకపోయినా, నేను ఎవరైనా కిడ్నీ పోయినాను కనుక మీరు చూపిస్తే నా డైట్ పనులు 2 కోట్లు ఇస్తానని నేను 5 ఏళ్ల నుంచి ఛాలెంజ్ చేసిన, తోకపుడిచి పారిపోయినా చాటును మాత్రం ఇదే వాగుడు వాగే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోరు మూసారులేండి. ఒకప్పుడు ఉండేది కానీ ఈ గోపాగలు కొట్టండి ఇట్లాంటివి నేను చెప్పిన తర్వాత వాగే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఇప్పుడు నా హేతుకలో కొంతమంది కొన్ని కుక్కలు కూడా కొన్ని మురుగుని, ఆ తర్వాత నోరు మూసుకున్నాయి ఛాలెంజ్లు గట్టిగా పడిన తర్వాత. సరే అయిపోయింది. మీకు ఈ సందర్భంగా నేను కొన్ని టెస్ట్ కేసులు మీకు పక్కన ఇస్తాను. ఇప్పుడు కిడ్నీకి ఉంది కదా, ఏ డైట్కి ఎట్లా తగ్గింది అనేది నేను చెప్తాను. అంటే ఇక్కడ నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ మీకు పక్కన రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఎథికల్గా నేను పేరు చెప్పట్లేదు. ఒక ఆయన 38 years అయినా రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది, జాగ్రత్త చూడండి. క్రానిక్ ఐజిఐ నెఫ్రోపతి, సరే ఫ్యాటీ లివరు, ఈ 2 సమస్యలతో నన్ను కలిశాడు. 14 అక్టోబర్ 2022 కిడ్నీ నీడిల్ బయాప్సీ టెస్ట్ ప్రకారం క్రానిక్ ఐజిఐ నెఫ్రోపతి అది కన్ఫర్మ్ అయింది. ఆయనకి 10 అక్టోబర్ 2022 క్రియాటిన్ 3.3
రేంజ్ ఎంత ఉండాలంటే 0.6 to 1.3 ఉండాలి. అలాంటిది 3.3 ఉంది. ప్లస్ క్రానిక్ ఐజిఐ నెఫ్రోపతి. ఆయన డైటు గట్టిగా ఒక 21 రోజులు చేశారు. అంటే ఆ రిపోర్టు ఉందా ఆ రోజున, వెంటనే డైట్ చేయలేదు. ఆ తర్వాత నన్ను ఒక నెల కలిసిన తర్వాత ఆయన సుమారు ఒక 3 వారాలు డైట్ చేసిన తర్వాత 15/12/2022 ఆయన క్రియాటిన్ 1.5, రేంజ్ ఏంటంటే 0.9 నుంచి 1.5, ఇది రేంజ్. అంటే రిపోర్ట్కి రేంజెస్ ఉంటాయి కదా, రెఫరెన్స్ రేంజ్. అంటే 3 వారాలు డైట్ చేస్తే 3.3 నుంచి 1.5కి దెబ్బ పడిపోయింది. క్రానిక్ ఐజిఐ నెఫ్రోపతిలో క్రియాటిన్ అంటే అమ్మో అని గుండెలు బాదుకునే వాళ్ళు జస్ట్ డైట్తో చాలా సింపుల్. ఫ్యాటీ లివర్ ఎలాగూ లేదు, అది వేరే విషయం. ఫ్యాటీ లివర్ మామూలుగా అడ్రస్ లేకుండా మాయమైపోతుంది. అలాగే రెండో కేసు, ఈయన వయసు 56 సంవత్సరాలు, కిడ్నీ సమస్య సేమ్, CKD. 29 అక్టోబర్ 2022 తేదీన ఆయన క్రియాటిన్ 3.6 ఉంది. రేంజ్ ఎంత అంటే 0.7 to 1.2, 3.6 ఉంది. డాక్టర్లు అయితే చాలా సీరియస్, వెంటనే డయాలసిస్ చేయాలన్నారు. కానీ ఆయన డైట్ నమ్మి నన్ను కలిశాడు. ఆయన రామకృష్ణ హెల్త్లో నన్ను కలిశాడు ఆయన. సో మందులేం లేవు, కిడ్నీ డైట్ ప్రోటోకాల్ ఇచ్చాం. వెంటనే మెరుగుపడతా వచ్చినాయి. కరెక్ట్గా 21/12/2022 రిపోర్ట్ ప్రకారం క్రియాటిన్ 1.5కి తగ్గిపోయింది. సో అర్థమైందండి. ఆ రిపోర్ట్స్ కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాను. ఈయన వయసు 56 సంవత్సరాలు. పక్కన రిపోర్ట్ వెరిఫై చేసుకోండి. ఇందులో మీకు 2 టెస్టిమోనియల్లు నేను ప్రజెంట్ చేశాను ఇక్కడ. ఇట్లాంటి 2 కాదు, ఇట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి. అంటే ఎన్నైనా ప్రజెంట్ చేస్తాం. కానీ ఐజిఐ నెఫ్రోపతి అని చెప్పి 3.3 ఉంది, 1.5కి వచ్చింది. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ CKD అని చెప్పి 3.6 నుంచి 1.5కి వచ్చిన టెస్టిమోనియల్ కూడా 2 పక్కన రిపోర్ట్లు చూడండి. రిపోర్ట్లు ఉన్నాయి. నేను ఏది మాట్లాడినా రిపోర్ట్లతో మాట్లాడతాను. సో అంటే ఎంతవరకు వీటిని నా ఫేస్బుక్లో వీటిని రిలీజ్ చేస్తూ వచ్చాను, ఈ టెస్టిమోనియల్స్ అన్ని. సో వీడియోలో అంటే ఎక్కువ మంది ఫేస్బుక్ చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియోలో టెస్టిమోనియల్ రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి అర్థమైందండి. సింపుల్ లాజిక్ అండి, వేరే ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఏదైతే కారణాల మూలన కిడ్నీ పోతుందని ప్రపంచం మొత్తం ఒప్పుకుంటారో నిజం కూడా వాళ్ళు చెప్పే కారణాలు, ఆ కారణాలు మీరు కంటిన్యూ చేస్తే మీకు ఎలా తగ్గుతుందండి? అందుకే అల్లోపతికి అరిసి గీ పెట్టినా తగ్గవు. డయాలసిస్కి ఒకసారి వెళ్ళిన తర్వాత వాడు అసలు జీవితంలో డయాలసిస్ నుంచి బయటకు వస్తాడో చెప్పండి? ఏదో తాత్కాలికమైన ఓదార్పు తప్ప డయాలసిస్ నుంచి బయటకు వచ్చినట్టుగా మనుగడ ఏమైనా ఉందా చెప్పండి? అసలు ఆ పరిస్థితి దాకా తీసుకెళ్ళటం ఏంటి? కారణం ఏంటి? ఆ మూల కారణాన్ని రిమూవ్ చేస్తే మాత్రమే అవుతుంది. అలా అవ్వాలంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మార్గం, కిడ్నీలు అద్భుతంగా రికవర్ అవ్వాలంటే ఒకే ఒక్క మార్గం మన డైట్ చేయటం. అయితే ఇదేదో ఇంటి దగ్గర కూర్చొని చేశానండి, మీ వీడియో చూసి చేశానండి అంటే పొరపాటును కూడా కుదరదు. అనుభవజ్ఞాన మన డైట్ని సపోర్ట్ చేసే నెఫ్రాలజిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో కానీ, లేదా నేను మా డాక్టర్ టీం ఉంటాం, మా ఆధ్వర్యంలో డైట్ చార్ట్స్ తీసుకుంటాం. అది నిత్యం మేము 24 hours సర్వీస్, వాలంటీర్ సర్వీస్ ఇస్తాం. మేము స్పెషల్గా డీల్ చేస్తాం మా ద్వారా తప్ప. ఇది ఇళ్ళ దగ్గర కూర్చొని చేసేదైతే కాదు. ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి. వాటర్ దగ్గర తీసుకుంటున్న దగ్గర నుంచి చాలా తీసుకోవాలని చాలా ఉంటాయి. మీకు కౌన్సిలింగ్గా చెప్పాల్సినవి ఉంటాయి. ఒకసారి కలిసి వెళ్ళండి. లేదా మీకు తెలిసిన ఎవరైనా నెఫ్రాలజిస్ట్, మన డైట్ సపోర్ట్ చేసే నెఫ్రాలజిస్టులు ఉంటే వాళ్ళ సపోర్ట్ చేసి తీస్తే ఎటువంటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయినా చివరికి డయాలసిస్ నుంచి అయినా బయటపడవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది డయాబెటీస్ లాగా తొడగొట్టి చెప్పేది కాదు. ఏంటి రారా చూసుకుందామని టైపు చెప్పేది కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఆ కిడ్నీ కారణంగా చాలా డ్యామేజ్ జరిగి ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా చేయగలగాలి. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని చేసేది కదా. ఈ చేసేవాళ్ళు కొంచెం పొరపాటు చేసినా అది తగ్గపోవటం అవకాశం ఉంటుంది. అంటే దీని వల్ల ఫర్దర్ డ్యామేజ్ జరగదు. కానీ తగ్గలేదు అంటే అలాంటి రీజన్స్ ఉంటాయి. లేదా కరెక్ట్గా ఆహార విధానం తీసుకోపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి. సింపుల్ అండి, శరీరంలో ఏం లేదు. ఇప్పుడు మనకు ఒక కాలు కనుక దెబ్బ తగిలితే ఆ కాలు మీద లోడ్ వేయం కదా. లోడ్ ఏమని నడవకుండా ఉండం కదా, రెండో కాలు మీద కుంటుకుంటూ నడుస్తాం, ఏదో చేస్తాం కదా. అలానే మన శరీరంలో ఏ ఆర్గాన్ కనుక ఇబ్బంది కలిగితే ఆ ఆర్గాన్ మీద లోడ్ తగ్గించి మిగిలిన ఆర్గాన్ మీద లోడ్ చూసుకుంటా జాగ్రత్తగా ఓవరాల్గా ఉండేటట్టుగా చూసుకున్న ప్రోగ్రామ్. దాని మూల కారణాలు కనుక రిమూవ్ చేస్తే చాలా సింపుల్గా ఎటువంటి సమస్యలను తగ్గుతాయి. కొంచెం అటు ఇటు టైం పడుతుంది. గతంలో 7, 8 నుంచి 12, 13 ఉన్న కూడా తగ్గిన కేసెస్ అనేక ఉన్నాయి. సో మీరు నిరభ్యంతరంగా చేయొచ్చు. బట్ మా డాక్టర్ టీంని మమ్మల్ని కలిసి పర్సనల్గా మా కౌన్సిలింగ్తో కానీ లేదంటే మీ అనుభవజ్ఞ నెఫ్రాలజిస్ట్తో మాత్రమే చేయండి. సొంతంగా ఇంటి దగ్గర ట్రై చేయడానికి మాత్రం నేనైతే 80% అంగీకరించను. థ్యాంక్ యూ వెరీ మచ్.